మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా, అడవిలోంచి బయటపడ్డట్టు ఉంది. అంత కలుపు అండి. కలుపు విపరీతంగా పెరిగి కూలీలు దొరక్క కలుపు ముదిరిపోవటం వల్ల చాలా మనేదిగా ఉండేది. కలుపు ఎప్పటికవుతుందా అని ఎట్లో అయిపోయిందండి. కానీ కష్టం అనిపించింది. చేతులు నొప్పులు, చేతులకి ఏళ్ళకి బొబ్బలు వేసినాయి. మళ్ళీ ఆ బొబ్బలతోనే కలుపు తీస్తుంటే చితికినాయి. సరేలేండి, ఎంత కష్టమైనా కలుపు అయిపోయింది. మనసుకైతే అది ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు ఆ కలుపు కల్లోకే వస్తుంది, ఎట్లా ఇద్దా అని. ఇప్పుడు చూడండి, కలుపు అయిపోయింది. కలుపు తీయకముందు వీడియో తీశాను చూడండి. ఒక్కెళ్ళేమో ఫుల్గా కలుపు ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, పక్క తోటలో పామాయిల్లో జీలు చల్లారు భూమి బలం కోసమని. అవి వర్షానికి ఇత్తనాలు కొన్ని వచ్చి మన పత్తి చేలో మొలిసినాయి. పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి అనమాట. ఏదైతే లేండి, ఇకండి కలుపు తీయకముందు ఎలా ఉంది కదా, కలుపు తీసిన తర్వాత ఎలా ఉందన్నమాట. పత్తి మొక్కలకు కూడా నిన్నటి వరకు ఊపిరి ఆడినట్లేదండి ఆ కలుపుతో. ఇప్పుడు పాపం హాయిగా రెపరెపలాడుతున్నట్టు ఉన్నాయి. ఈ సంవత్సరం మాకు వర్షాలు తక్కువే పడ్డాయి. పత్తి విత్తనాలు పెట్టడం ఆలస్యంగా పెట్టినాం. పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత కూడా వర్షాలు తక్కువే. ఇప్పుడు బాగా ఎక్కువ పడుతున్నాయి. కానీ ఇక అలా కలుపు పెరగటం, కూలీలు దొరకటం కష్టం, ఇట్లా అన్ని విధాలు కూడా పత్తి వెనకబడిపోయింది. ఇప్పుడైతే ఒక్కసారి ముందేసి పాటు చేస్తే ఇంక మంచిగా వచ్చేసిద్ది పైకి. నాకు కూడా ఈ తలనొప్పి వదిలిందండి. కలుపు అనేది వదిలింది. మనశ్శాంతిగా ఇంటికి వచ్చేసాను.